అపార కరుణా సింధుం అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదావహో. సాక్షాత్తు ఆది శంకరాచార్య అవతారం, నడిచే దేవుడు, పరమాచార్యగా పిలువబడే కంచి కామకోటి పీఠం 68వ ఆచార్యులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి లీలలు మహిమాన్వితమైనవి. ఎందరో భక్తులు దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి వచ్చి తమ సమస్యలు విన్నవించి వాటికి పరిష్కారాలు స్వామివారి ఆశీర్వాదాలతో తీసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కసారి భక్తుల సమస్యలకు కంచి స్వామివారు ఇచ్చే పరిష్కారాలు వెంటనే వారికి అర్థం కావు. కొంతమంది భక్తులకు కంచి స్వామివారు ఇచ్చే సలహాలు, సూచనలు అగమ్యగోచరంగా ఉండేవి. భక్తులను ఆ సలహాలు అయోమయంలో పడేసేవి. మేము అడిగిన సమస్య ఒకటి, స్వామివారు ఇచ్చిన పరిష్కారం మరొకటి అని భక్తులు అనుకునేవారు. మా మాటలు స్వామివారు సరిగా వినలేదా, అర్థం చేసుకొనలేదా అనే మీమాంసలో భక్తులు పడిపోయేవారు. కానీ స్వామివారి సూచన పాటించిన తరువాత వారికి అర్థమవుతుంది స్వామివారు తమ సమస్యను చక్కగా పరిష్కారం ఇచ్చారు అని. అలాంటి ఒక సంఘటన గురించి తెలుసుకుందాం. ఒకసారి కంచి సమీపంలోని ఒక గ్రామం నుండి స్వామివారి భక్తులైన ఆ గ్రామ పెద్ద మనుషులు, వారితో పాటుగా ఆ గ్రామానికి చెందిన కొందరు యువకులు పరమాచార్య స్వామి వారి దర్శనానికై శ్రీమఠానికి వచ్చారు. వాళ్ల ఊరి గుడిలోని వినాయకుడి విగ్రహాన్ని ఎవరో ఎత్తుకుపోవడం వలన ఒక కొత్త విగ్రహం కోసం మీ దగ్గరకు వచ్చామని వారు మహాస్వామితో చెప్పారు. గుడిలో విగ్రహం లేనందువలన తామిప్పుడు ఏ విధమైన పూజా కార్యక్రమాలు చేయలేకపోతున్నామని వాపోయారు. గుడిలో కొత్త వినాయక విగ్రహం ప్రతిష్ఠించి మరలా వినాయకుడికి పూజలు చేసుకుంటామని చెప్పుకున్నారు. ఒక వినాయకుడి విగ్రహాన్ని తయారు చేయించి తమకిస్తే తాము ఆ విగ్రహాన్ని తమ ఊరి గుడిలో ప్రతిష్ఠించుకుంటామని, వినాయకుడికి అనునిత్యం భక్తితో ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటామని మహాస్వామి వారికి విన్నవించుకున్నారు. ఆ ఊరి వారి విన్నపాన్ని మహాస్వామి వారు సావధానంగా విన్నారు. ఊరి పెద్దలు స్వామివారు ఏమి సెలవిస్తారో అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఊరి వారి విన్నపాన్ని విన్న స్వామివారు ప్రశాంత చిత్తంతో కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు ధ్యాన నిమగ్నులయ్యారు. స్వామివారు కళ్ళు తెరిచి చిన్న నవ్వుతో ఊరివారి వైపు చూస్తూ, మీ ఊర్లో చెరువు ఉందా అని అడిగారు. ఉంది పెరియవా అన్నారు గ్రామ పెద్దలు. అందులో నీళ్లు ఉన్నాయా స్వామివారు మళ్లీ అడిగారు. ఆ గ్రామ పెద్దలకు, వారితో వచ్చిన యువకులకు స్వామివారి ప్రశ్న అయోమయంలో పడవేసింది. మేము స్వామివారిని వినాయకుడి విగ్రహం అడగడానికి వచ్చాము, ఆయనేమో ఆ విగ్రహం ఊసే ఎత్తకుండా మీ ఊర్లో చెరువు ఉందా, అందులో నీళ్లు ఉన్నాయా అని అడుగుతున్నారు. స్వామివారు మా సమస్యను సరిగ్గా విన్నారా లేదా అనే అనుమానం ఆ ఊరి వారందరికీ కలిగింది. స్వామివారు మళ్ళా అడిగారు, ఆ చెరువులో నీళ్లు ఉన్నాయా అని. వచ్చిన గ్రామ పెద్దలు, ఆ ఊరి యువకులు ఒకరి మొహం ఒకరు చూసుకొని, గ్రామ పంచాయతీ వారు శుభ్రం చేయనందున ఆ చెరువులో కొద్ది నీళ్లు మాత్రమే ఉన్నాయి పెరియవా అని చెప్పారు. చెరువులో నీరు ఎక్కువగా ఉంటే ప్రజలకు, పశువులకు ఉపయోగమే కదా అని అడిగారు స్వామివారు. అవును పెరియవా అన్నారు ఊరివారు. సరే, ముందు మీరు చెరువులో పూడిక తీసి చెరువులో నీరు బాగా నిల్వ ఉండేటట్లు చేయండి అని ఆజ్ఞాపించారు. ఊరి పెద్ద మనుషులు సరే పెరియవా అని తమ అంగీకారం తెలిపారు. ఇక వారు వెళ్ళవచ్చు అన్నట్టుగా వారికి ప్రసాదం ఇచ్చారు. వచ్చిన వారు చాలా నిరాశపడి విగ్రహం దొరకదు అని చెప్పినా సంతోషంగా ఉండేది. కానీ మహాస్వామి వారు విగ్రహం గురించి ఏమీ మాట్లాడలేదు. సరికదా, చెరువులో పూడికి తీయమని ఆజ్ఞాపించారు. మహాస్వామి వారు ఇలా చేయడం ఆ గ్రామస్తులకు చాలా బాధను కలిగించింది. కానీ ఆయనను ఎదిరించి ఎందుకిలా అని అడిగే ధైర్యం వారెవరికీ లేదు.
స్వామివారి ప్రసాదం తీసుకొని వారు తమ గ్రామానికి వెనుతిరిగారు. స్వామివారి ధోరణి ముఖ్యంగా ఆ గ్రామ యువకులకు నిరుత్సాహాన్ని, అసహనాన్ని కలిగించింది. చెరువు పూడిక తీయడం ప్రభుత్వం చేయవలసిన పని, అది మేమెందుకు చేయాలి అని ఆ గ్రామ యువకులు అన్నారు. కానీ గ్రామ పెద్దలు చెరువులో పూడిక తీస్తామని మనం స్వామివారితో ఒప్పుకున్నాము. మహాస్వామి వారు మనకు చెరువులో పూడిక తీయమని చెప్పారు కాబట్టి మనం ఆ పని చేయవలసిందే. వారి మాటలను నిరాకరించి లేనిపోని బాధలను ఎందుకు ఊరిపైకి తెచ్చుకోవడం అని అన్నారు. ఇక మనము ఏమీ చేయలేము, ఇదంతా మనము చేసుకున్నదే, దీన్ని వాయిదా వేయడం కంటే ఇప్పుడు చేసేయడమే మంచిది అని గ్రామస్తులందరూ తీర్మానించుకున్నారు. మంచి ముహూర్తం చూసుకొని ఒకరోజు ఊళ్ళో ఉన్న యువకులు, కొంతమంది దృఢకాయలు అందరూ కలిసి పలుగు పారా పట్టుకుని చెరువు పూడిక తీసే పని ప్రారంభించారు. కొద్దిసేపటికి తరువాత ఒకడు భూమిని తవ్వుతుండగా టంగ్ మన్న శబ్దం వినిపించింది. అతడు అక్కడ ఏదో ఉన్నదని అందర్నీ పిలిచాడు. వారు జాగ్రత్తగా చుట్టూ ఉన్న మట్టిని తొలగించి చూస్తే అది ఒక వినాయకుడి విగ్రహం. మరికొద్దిసేపటి తర్వాత మళ్ళా టంగ్ మన్న శబ్దం వినిపించింది. ఏమిటా అని జాగ్రత్తగా తవ్వి చూస్తే అది ఒక శివలింగం. తరువాత ఒక్కొక్కటిగా నంది, పార్వతి, దుర్గా, కార్తికేయుడు, బలిపీఠం, మొత్తంగా శివ పరివారమే లభించింది. ఆ గ్రామ ప్రజల ఆనందానికి అవధులు లేవు. మేము మహాస్వామి వారిని వినాయకుని విగ్రహం మాత్రమే అడిగాము, కానీ మాకు ఆయన మొత్తం శివ పరివారాన్ని అనుగ్రహించారు. పరమాచార్య వారి ఆజ్ఞతో చెరువులో పూడిక తీస్తుంటే మాకు మొత్తం శివాలయమే దొరికింది అని సంతోషించారు. ఆ గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, ముఖ్యంగా ఆ గ్రామ యువకులకు అప్పుడు అర్థమైంది మహాస్వామి వారు ఆ రోజు తమని ఎందుకు చెరువులో పూడిక తీయమన్నారో అని. ఈ విషయం మహాస్వామి వారికి విన్నవించి తదుపరి చేయవలసిన పనులపై తగిన సలహాను, వారి ఆశీర్వాదాన్ని తీసుకునేకి గ్రామస్తులందరూ వెంటనే కాంచీపురానికి బయలుదేరారు. స్వామివారి ఆదేశానుసారం తాము తమ ఊరి చెరువులో పూడిక తీయడం, వినాయకుడు, శివలింగం, పార్వతి, నంది, కార్తికేయుడు, దుర్గా, బలిపీఠం విగ్రహాలు వరుసగా బయటపడడం అన్నీ స్వామివారికి విన్నవించారు. చెరువు పక్కన ఒక కొట్టం వేసి ఆ విగ్రహాలను అక్కడ ఉంచి దీపారాధన చేసి పళ్ళు పూలతో రోజూ పూజించండి అని మహాస్వామి వారు ఆజ్ఞాపించారు. మరి దేవాలయం అని అడిగారు ఊరి పెద్దలు. వినాయకుడు వచ్చాడు కదా, ఇంకేం, అంతా ఆయనే చూసుకుంటాడు అన్నారు మహాస్వామి వారు చమత్కార భరితమైన చిరునవ్వుతో. తరువాత కొద్ది కాలానికే పరమేశ్వరుని అనుగ్రహంతో, కంచి స్వామివారి ఆశీర్వాదముతో, దాతల సహకారంతో అక్కడ ఒక చక్కటి శివాలయం నిర్మించబడింది. గ్రామస్తుల కోరిక నెరవేరింది. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర